సంబంధించి మీ మేనిఫెస్టోలో 4,000 రూపాయలు ఇస్తారు కానీ ఇప్పుడు ప్రజెంట్ 2,000 రూపాయలు కూడా ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఒకవేళ 2,000 రూపాయలు ఎక్కడ ఇచ్చినప్పుడు మీరు ముక్కు నెల రాష్ట్రంలో సవాల్ ఇస్తారు. ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు. కేసీఆర్ గారికి ఒక అదృష్టం ఉంది. ఎందుకంటే ముక్కు పెద్దగా ఉంది కాబట్టి ఎంత రాసినా కూడా ఆయనకు పెద్ద నష్టం లేదు, ఆయన రాయడానికి ఎప్పుడు సిద్ధపడతాడు. రెండవది, అసలు ఫెడరల్ స్ఫూర్తి గురించే కేసీఆర్కు తెలియదు. ఎందుకంటే ఆయన రాజ్యాంగం ఎప్పుడు చదవలేదు, రాజ్యాంగం పట్ల ఆయనకు గౌరవం లేదు, ఆయన రాచరికం అనుకుంటాడు. ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఆ రాష్ట్రంలో ఉండే అవసరాలను బట్టి ప్రణాళికలు చేసుకుంటారు. ఆ ప్రణాళికల్ని బడ్జెట్ అంటారు. ప్రతి సంవత్సరము ఆ రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని ఆ ఆదాయంతో ప్రాధాన్యతలను నిర్వహించుకుంటాము. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఛత్తీస్గఢ్లో వడ్లు 3,060 రూపాయలకు కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 500 బోనస్ అన్నాడు. తెలంగాణలో ఎందుకు 1960 కూడా కొంటలేడు? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాధాన్యతను పెట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తున్నాడు. మహిళలకు ఇచ్చే 2,000 ఆ పెన్షన్ ని తోడేస్తే 4,000 అయినట్టే కదా. 2,000 గురించి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. 2,000 రూపాయలు ప్రతి మహిళకు. పెన్షనర్స్ కంటే మహిళలు ఎక్కువ ఉంటారు. ప్లస్ అక్కడ పెన్షన్ ఎంతో కొంత ఇస్తున్నారు కదా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న 2,000 కంటే అదనంగా కర్ణాటక రాష్ట్రంలో సంక్షేమ పథకం కింద నగదు బదిలీ అవుతుంది. రాజస్థాన్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇయ్యలేదు? ఒక్క దగ్గర పెన్షన్ అనొచ్చు, ఇంకొక దగ్గర మహాలక్ష్మి అనొచ్చు. సో కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు చంద్రశేఖరరావు ఇచ్చే 2,000 పెన్షన్ కంటే మహిళలకు 2,000 ప్లస్ పెన్షన్, యావరేజ్గా పెన్షన్ ఆడ 1,000 రూపాయలు ఉన్నా 3,000 పోతున్నట్టు. కాబట్టి కేసీఆర్కు ఉన్న అతి తెలివితేటలను అన్నింటినీ రంగరించి దానికి ఆయన ముక్కును కూడా తోడు చేసి ఆయన సవాల్ ఏదైతే విసురుతున్నాడో అందులో పసలేదు. ఇప్పుడు ఆయన 5,000 ఇస్తా అని ప్రకటించాడు. ఈ 5 ఏళ్ల నుంచి 5,000 ఎందుకు ఇవ్వలే? 5,000 ఇచ్చడంత వెసులుబాటు ఉంది కదా. 5,000 ఇవ్వకుండా 2,000 ఇచ్చి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుపేదలకు ఇవ్వకుండా మోసం చేసినందుకు మొదట కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. 60 నెలల ఈ పేదలకు 1,80,000 బాకీ పడ్డాడు. కాబట్టి తను ఏం చేసిండో తను ఏం చేస్తాడో చెప్పకుండా వివిధ రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ పరిపాలనను ఒకవేళ ఆయన కొలబద్దగా తీసుకుంటే ఆయా రాష్ట్రాలలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న పథకాల మీద కూడా చర్చ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అగస్త్య గారు, టీవీ 9.